యేసు నామమున తండ్రి ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కదండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. చూడండి, మన ఆత్మీయ జీవితంలో మనము బలవంతులమై ఉండాలా. చాలా మంది కదండి బలహీనులుగా ఉంటారండి. ఈరోజు అనేకమైన సమస్యలతో, అనేకమైన ఇరుకులతో నీ కుటుంబం ఉన్నట్లయితే కదండి, నువ్వు బలవంతుడుగా లేవు, బలహీనుడుగా ఉన్నావు. హల్లెలూయా. సాతానుగాడు మనని పాడు చేస్తూ ఉంటాడు. సాతానుగాడు మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బకొడుతూ ఉంటాడు. మన కుటుంబ జీవితాల్లో ఉన్న వారిని దెబ్బకొడుతూ ఉంటాడు. మన ఫైనాన్షియల్ని దెబ్బకొడుతూ ఉంటాడు. మన ఆరోగ్యాన్ని దెబ్బకొడుతూ ఉంటాడు. మన ఆలోచన యావత్తునంతా కూడా దెబ్బకొడుతూ ఉంటాడు. చూడండి, వాని పని ఏంటంటే మనని అనేక రకాలుగా దెబ్బలు కొట్టి మనని దేనికి ఉపయోగకరము లేకుండా చేయనికి మాత్రమే వాని ప్లాన్ ఉంటుంటుంది. ప్రేమిటారా, ఈరోజు నువ్వు దేవునిలో బలవంతులుగా ఉండకపోతే కదండి, ఖచ్చితంగా సాతానుగాడు ప్రతి ఒక్క వ్యక్తిని శోధిస్తాడు. వాని పని ఏంటంటే నాశనం చేసుకుంటూ వస్తా ఉన్నాడు ఈరోజు ఎన్నో కుటుంబాలని. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏ విషయంలో నాశనం అవుతున్నావో నాకు తెలియదు, ఏ విషయంలో నువ్వు నష్టపోతున్నావో కదండి. నువ్వు ఒక్క రూట్లో ప్రభు పొమ్మంటే నువ్వు ఇంకో రూట్లో వెళ్తున్నావేమో, ప్రభు ఒకటి నీకు చెప్పమంటే ఇంకోటి నువ్వు చేస్తున్నావేమో. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోండి ప్రియులారా. ఎందుకంటే మనము పోరాడుచున్నది దురాత్మ శక్తులతో. హల్లెలూయా. చూడండి, అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. హల్లెలూయా. చూడండి, మరి శత్రువు అనేవాడు ఉన్నాడు. శత్రువు అనేవాడు మన మీద దాడులు చేస్తూ ఉన్నాడు. శత్రువు అనేవాడు మనని ఆత్మీయంగా, శారీరకంగా కదండి అనేక రకాలుగా మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాడు, దాడులు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈరోజు అలాంటి దాడుల్లో నువ్వు ఉన్నావా? ఒకవేళ అలాంటి దాడుల్లో నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరొకసారి మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కదండి, అపవాది తంత్రములు ఎంతమంది ఎదిరిస్తారు? చేయలేమలా. ఎంతమంది అపవాది తంత్రాలను ఎదిరించబోతున్నారు ఈ రోజు నుంచి? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒకసారి మీ శరీరాలను, మీ ఆలోచనలను, మీ కుటుంబ వ్యవస్థని, మీ ఆత్మ జీవితాన్ని, లేకపోతే నీ పరిస్థితులు ఒకసారి ఆలోచన చేసుకొని దెబ్బతిన్న వ్యక్తురాలివి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు, సంతోషం. చర్చికి వస్తున్నావు, సంతోషం. కానీ సాతాను వాడు నిన్ను దెబ్బ కొడుతున్నాడు. వాడు నేను ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టచ్చు, లేకపోతే నీ ఎదుగుదల దెబ్బ కొట్టచ్చు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా వాడు దెబ్బ కొట్టచ్చు. నీ కుటుంబంలో ఏదో రకమైన బలమైన దెబ్బ కొడుతూ ఉన్నాడు. వాటిలో నువ్వు కృంగిపోతావు, వాటిలో నలిగిపోతా ఉన్నావు, వాటిలో వెనుకకు వెళ్ళిపోతా ఉన్నావు. ప్రేమిలారా, మన ఆత్మ జీవితంలో మనము నేర్చుకోవాల్సింది తప్పక మనం ఒక పోరాటాన్ని నేర్చుకోవాలి ప్రేమిలారా. హల్లెలూయా. ఆత్మీయంగా ఎవరైతే క్రీస్తులు రక్షింపబడి, ఎవరైతే దేవుని ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే దేవుని నందు నమ్మకంగా ఉన్నారో, చూడండి, అపోస్తులు సాతాను పునాదులను కదిలించినారండి. ఈరోజు నీవు కూడా సాతాను పునాదులను కదిలించేలాగా ఉండాలా. కానీ వాడు మాత్రము నీ మీద తంత్రాలు ఉపయోగిస్తూ ఉన్నాడు. వాడు నీ మీద అనేక రకములైన, నువ్వు ఎక్కడ పడిపోతావో, ఏ విషయంలో నువ్వు డిస్టర్బ్ అవుతావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతావో, ఏ విషయంలో నువ్వు మనసు బాధ తెచ్చుకుంటావో, ఏ విషయంలో నీవు ఇబ్బందులు మారుతావో సాతానుగానికి తెలుసు ప్రియులారా. వాడు నీ యొక్క వివేకాన్ని తెలుసుకున్నవాడు, నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ యావత్తుని వాడు తెలుసుకున్నాడు. అంత జ్ఞానాన్ని పొందినవాడు దుష్టుడు. హల్లెలూయా. కనుక నువ్వు అనుకుండొచ్చు, నేను ప్రార్థన చేయని దయ్యం వెళ్ళిపోతుంది, నేను ప్రార్థన చేయని నా పరిస్థితులు మారుతాయి అనుకుండొచ్చు. కానీ ప్రతిరోజు వాడు నిన్ను ఏ విధంగా దెబ్బ కొట్టాలో వాడు ఆలోచన చేస్తూనే ఉంటాడు. అందుకే నేను అంటున్నా, సాతాను తంత్రాలను
ఎదిరించుటకు, అపవాది తంత్రములు ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము మీరు ధరించుకోండి. గడిచెంపరుజా మనము సాతాను యొక్క ఆలోచనను, సాతాను యొక్క కునుక్కులను, సాతాను యొక్క తంత్రములను మనం తెలుసుకోవాలా. ఎందుకు నా కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకు నా జీవితంలో సమాధానం లేదు, ఎందుకు నా జీవితంలో నేను అనుకున్న పనులు జరుగుతలేవు, నేను అనుకునేవి ఎందుకు జరగలేకపోతున్నాయి, ఎందుకు నా కుటుంబం రక్షింపబడతలేదు, ఎందుకు నా పిల్లలు రక్షింపబడతలేడు, ఎందుకు నా భర్త రక్షింపబడతలేడు, నా పరిస్థితుల్లో ఎందుకు మార్పులు రాలేకపోతున్నాయని ఏ రోజున ఆలోచన చేసినారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియులరా. ఎవరు మిమ్మల్ని పాడు చేస్తున్నాడంటే సాతానుగాడు. వాడు వాని తంత్రములను మన మీద విసురుతా ఉన్నాడు. హల్లెలూయా. ఉదయం లేవగానే వాడిని అటాక్ చేస్తూనే ఉంటాడు. కనుక ఈరోజు మీరు చాలా జ్ఞానముతో, చాలా తెలివితో, చాలా వివేకముతో మనం ఆత్మీయతని మనం స్టాండర్డ్ చేసుకోవాలి ప్రిమిటారా. ఒకవేళ నువ్వు చేసుకోకపోతే ఏం కాదులే అనుకుని నువ్వు వెళ్ళిపోతుంటే రాను నీ జీవితం చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా మంది వెళ్ళిపోతున్నారు అలా. ఆత్మీయత అంటే ఇంట్రెస్ట్ ఉండదు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండదు, సావాసం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సాతానుగాడు వారు ఎప్పుడు వాని చుట్టూ ఒక వైఫై లాగా వాని సమస్యలు ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు. నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, నా పరిస్థితులు మారదు అని చెప్పేసి ఎప్పుడు మనకు నెగిటివ్ థాట్స్ చూపిస్తూ ఉంటాడు. నీలో విశ్వాస జీవితాన్ని పునాదులను లేకుండా చేస్తాడు. విశ్వాసము లేకుండా నీలో అవిశ్వాసాన్ని వాడు పుట్టిస్తూ ఉంటాడు. విశ్వాసం ఎదగకుండా, ప్రార్థనలు ఎదగకుండా క్షణము నిన్ను పీడిస్తూ ఉంటాడు వాడు. వాటన్నిటి నుంచి నువ్వు స్టాప్ పెట్టాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము ఉన్న దినాలు దుర్దినాలు ప్రియులారా. ఈరోజు ఎన్నో ఆత్మీయ జీవితాలు కుప్పకూలిపోయినాయి, ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోయినాయి కదండి. మనశ్శాంతి లేని జీవితాలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. తల్లుకు తండ్రులకు మనశ్శాంతి లేదు, పిల్లలకు మనశ్శాంతి లేదు కదండి. వారు ఎంత బిజినెస్ చేసినా, ఎంత డబ్బున్నా వారి హృదయంలో, వారి ఆలోచనలో మనశ్శాంతి లేదు. వారి కుటుంబంలో సమృద్ధి మేలు లేవు. ఎందుకంటే వాడు సాతానుగాడు వారి జీవితాలను, వాళ్ళ కుటుంబాలని పాడు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మీరు ధైర్యముగా, పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మనము వివేకము కలిగి ఉండాలి. ఆత్మీయతలో చాలా వివేకం కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే వాడు నీ లైఫ్ని దెబ్బ కొట్టబోతున్నాడు, నీ ఎదుగుదలను దెబ్బ కొట్టబోతున్నాడు. నువ్వు ఎదుగుతున్నది, నువ్వు ముందుకు వెళ్తున్న నీ జీవితాన్ని దెబ్బ కొట్టబోతున్నాడు. దేవునికి నీకున్న ఆ సావాస జీవితాన్ని, ఆ ఆత్మ జీవితాన్ని దెబ్బ కొట్టబోతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న ప్రియులారా. ఆయన వైపు ఈరోజు నువ్వు త్రిప్పబడినట్లయితే నిశ్చయముగా మీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. తెలుసుకోవాలా ప్రియులారా. మనం ఏదో సంఘానికి వచ్చిపోతున్నాము కాదు, ఏదో నేను ప్రార్థన చేస్తే సరిపోదు. నీ ఎదుగుదలను కనిపెట్టు. నీ కుటుంబ వ్యవస్థ 30 దినాల్లో నేను అభివృద్ధి పొందుతున్నాను ఆత్మ జీవితంలో, లేకపోతే నా కుటుంబంలో కలవరాలు పుడుతున్నాయా, నా కుటుంబంలో నేను అనుకునే పనులు జరుగుతలేవా, ఒకవేళ జరగకుండా అవి ఆటంకాలు జరుగుతున్నాయి అంటే నీ మీద సాతాను యొక్క ప్రభావము 100 రెట్లు పనిచేస్తున్నాడు. హల్లెలూయా. 100 రెట్లు పనిచేస్తున్నాడు. ఆ శక్తులు, ఆ అంధకార సమూహాల నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఖచ్చితంగా దేవుని మందిరంలో నువ్వు గడపాలా. దేవుడిచ్చే సర్వాంగ కవచకాన్ని నువ్వు ధరించుకోవాలా. గడిచెంపరుజా సంతోషంగా ఉందామా వద్దా? ఎంతమంది సంతోషంగా ఉండాలన్న లైఫ్ అన్న వాళ్ళందరూ చేయలేపండి. నా బ్రతుకు బాగుండాలన్నా, నా జీవితం బాగుండాలనుకున్నవారు అయితే నువ్వు సైతానికి చోటు ఇయ్యకు. హల్లెలూయా. వాడు ఎవరండి? సాతానుగాడు తెల్లగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోడు, పొడుగున్న వాళ్ళ దగ్గరికి పోడు, బలవంతుల దగ్గరికి పోడు, అందరి దగ్గర వస్తాడు. తెల్లల దగ్గరికి వస్తాడు, నల్లల దగ్గరికి వస్తాడు, పొట్టుల దగ్గరికి వస్తాడు, పొడుగుల దగ్గరికి వస్తాడు, అందరినీ నాశనం చేస్తాడు. ఎందుకంటే మనం ఎవరి సొత్తు? క్రీస్తు సొత్తు. హల్లెలూయా. వీడు దేవుని సొత్తురా, వీని నాశనం చేయాలా, విని ఎదగకుండా నాశనం చేయాలా అన్నప్పుడు వాడు మనుషుల రూపంలో వస్తాడు, స్నేహితుల రూపంలో వస్తాడు. ఏదో నీలో ఉన్న ఎచ్చల, నీ ఆశ ఏదో తెలుసు వానికి, నువ్వు దేనికి బెండ్ అవుతావో, దేనికి పడిపోతావో ఆ ఆశ రూపంగా వచ్చి క్రీస్తుని నీ హృదయం లేకుండా, నీ కుటుంబం లేకుండా భూస్థాపం చేయాలని మన ఆలోచన. అందుకే అంటున్న ప్రియులారా,
అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతం ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం మీరు ధరించుకొనుడి. హల్లెలూయ. ఇది లేనని రోజులు నీ కుటుంబం గడబడి ఉంటుంది. ఈ కవచకం లేనని రోజులు నీ జీవితంలో సమాధానం ఉండదు. అశాంతి, నెమ్మది లేకపోవడం, కలవరం, భయం, డిప్రెషన్, నీ కుటుంబము ఎవరో ఒకరు చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. మద్యానికి, డ్రగ్స్లకు, అనేకమైన పాప ఉబిగిలోనికి అలవాటు పడిపోయి వారి జీవితం పతనమైపోతుంది. ఈరోజు అలాంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పింపబడాలంటే నీ కుటుంబం పట్ల నువ్వు ఆలోచన కలిగి ఉండు, ప్రార్థన చేయి, భారం కలిగి ఉండాలి ప్రేమిడారా. హల్లెలూయ. చాలా మంది ఈరోజు అదే పరిస్థితుల్లో ఉన్నారు ప్రేమిడారా. మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, వారి పరిస్థితులు చెప్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. కుటుంబాలు పాడైపోతున్నాయి, సంసార జీవితాలు పాడైపోతున్నాయి. ఆఖరికి భార్య భర్తలను కూడా విడగొట్టేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. వాడు యవ్వనస్తులని పాడు చేస్తూ ఉన్నాడు కదండి. ఈరోజు దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటూ చూడండి, ఇక్కడ చదవము ఇంకా. ఏలైనగా పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. మనుషులతో కాదు మన పోరాటం, కానీ మధ్యాకాశంలో భూమి మీద ఉన్న సాతానుతో, దురాత్మ సమూహముతో మనం పోరాడుతున్నాం ప్రియులారా.